సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం మున్సిపల్ పరిధిలోని మంత్రికుంట చెట్లపోతారంలో 47.50 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న పాఠశాల ప్రహారీ గోడ అదనపు తరగతి గదుల నిర్మాణ పనులకు గురువారం ఉదయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం కాజుపల్లి గ్రామంలో 13 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల నిఘా వ్యవస్థను ఎమ్మెల్యే ప్రారంభించారు. సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా ప్రజల భద్రత మరింత మెరుగుపడడంతో పాటు నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాలపై నిఘా ఉంచేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. పాఠశాల అభివృద్ధి పనులు, సీసీ కెమెరాల ఏర్పాటుకు అవసరమైన నిధులను కేటాయించిన కెమ్టెక్ పరిశ్రమ యాజమాన్యానికి ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పరిశ్రమలు తమ సామాజిక బాధ్యతతో భాగంగా స్థానిక ప్రాంతాల అభివృద్ధికి సహకరించడం అభినందనీయమన్నారు. ప్రభుత్వంతో పాటు పరిశ్రమల సహకారంతో ప్రజలకు మరింత మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గడ్డపోతారం మున్సిపల్ చైర్మన్ సుష్మా గణేష్, వైస్ చైర్మన్ మహేందర్ గౌడ్, జిన్నారం మున్సిపల్ చైర్మన్ జనార్దన్, మండల విద్యాశాఖ అధికారి విజయ్ కుమార్, కౌన్సిలర్లు మల్లేష్, నవీన్, స్వాతి, మమత, కోఆప్షన్ సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నరసింహ, ప్రకాష్ చారి, సురేందర్ గౌడ్, వివిధ శాఖల అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు కాజుపల్లి మున్సిపల్ పరిధిలో మంత్రిగుంటలో స్కూల్ కాంపౌండ్ వాళ్ళు, అలాగే ఇక్కడ చెట్లపోతారంలో స్కూల్ బిల్డింగు, రూమ్లు, కాజుపల్లిలో సీసీ కెమెరాలు, సిఎస్ఆర్ ఫండ్ ద్వారా భూమి పూజలు చేయడం జరిగింది. ఇంచుమించు మోల్టెక్ కంపెనీ, కెమ్టెక్ కంపెనీ వాళ్ళ సహకారంతో ఇంచుమించు 70 లక్షలతోటి ఈ కార్యక్రమాలన్నీ చేపట్టడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్లు, మాజీ సర్పంచ్లు, స్థానిక నాయకులు, పత్రికా సోదరులు అందరికీ ధన్యవాదాలు. ఏది ఏమైనా సరే మౌలిక వసతులు అనేటివి చాలా ముఖ్యము. కరెంటు కానీ, వాటర్ కానీ, రోడ్లు కానీ, ట్రైన్స్ కానీ ప్రజలకు అత్యవసరంగా అవసరం పడే మౌలిక వసతులు సమకూర్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఆలోచనతో కౌన్సిలర్లు అందరూ పనిచేయాలి. చైర్మన్, వైస్ చైర్మన్ అందరూ కలిసి పనిచేయండి. తప్పకుండా మనం అందరం టీం వర్క్ పనిచేసి స్థానిక ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని కోరుకుంటూ అందరికీ